యేసయ్య నామములో పాప క్షమాపణ, యేసయ్య నామములో స్వస్థత, యేసు నామములో అధికారము. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మన పేరట ప్రార్థన చేయట్లా, లేకపోతే మనల్ని చూసి దేవుడు ఇవ్వటం కాదు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటే అర్థం ఏంటంటే అది సింపుల్గా అనేయటం కాదు, ఏదో ఒక ప్యాటర్న్ లేకపోతే ఒక ఫార్ములా కాదు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటాకి చాలామందిని చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మొదట్లో పరలోకపు తండ్రి అనాలి, చివరిలో యేసు నామం అనాలి అని ఒక ఇదైపోయింది ఫార్ములా. అయితే బట్టి పట్టడం వాళ్ళు అంటున్నారు, మనం అనాలి. ఓ ప్రార్థన అంటే తండ్రితో ప్రారంభించి తర్వాత కుమారుడితో ముగించాలి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అంటారు. కాదండి, ప్రతి మాటలో ఒక శక్తి ఉండాలి. అర్థవంతంగా ప్రార్థన చేయండి. ఏదైనా సరే పరలోకమందున మా తండ్రి అంటున్నావంటే నువ్వు దేవుడు అనట్లా తండ్రి అంటున్నావు. తండ్రి అంటాకి దేవుడు అంటాకి చాలా తేడా ఉంది. దేవుడా అంటే నీకు దేవుడికి అంత చనువు లేదు, కానీ తండ్రి అబ్బా డాడీ అంటే ఒక చనువుతో పిలిచినట్టు, ఒక చనువు ఉన్నట్టు, క్లోజ్నెస్ ఉన్నట్టు. నా వాడు, నా తండ్రి, నా మాట వింటాడు, ఆలకిస్తాడు, నన్ను పట్టించుకునేవాడు, నన్ను ప్రేమించేవాడు అన్న ఒక భావనతో పిలిచేది. మై డాడీ, మై ఫాదర్. ఇంగ్లీష్లో ఆ ఫాదర్ అంటాం, తెలుగులో మా పరలోకపు తండ్రి లేకపోతే నా తండ్రి. మీకు పెద్ద పదాలు రావక్కర్లా. స్టార్టింగ్లో తండ్రి అంటున్నావు అంటే ఒక చనువుతో, ఒక సంబంధంతో అంటున్నాం. తర్వాత చివరిలో ఏమంటావు? యేసు నామములో. ఎందుకు? అందరూ అంటున్నారు కదండి, అనాలి కదండి. కాదు, అంటే ఆయన నామములో శక్తి ఉంది, అది నమ్ముతున్నాం. అంటే దేవా నా మొహాన్ని చూసి కాదు, యేసయ్య మొహాన్ని చూసే. దెయ్యము కూడా నీ దగ్గర నుంచి నీ మొహం చూసి పారిపోదు. యేసు నామం అంటే యేసయ్యని కలిగి ఉన్నావు కాబట్టి యేసయ్య లోపల ఉన్న దేవుని ఆత్మ నీ కళ్ళల్లోంచి చూస్తే అప్పుడు దెయ్యం పోతాయి. హల్లెలూయ. కానీ నువ్వు చూడనివ్వవు. నువ్వేమనుకుంటావు తెలుసా? నా ప్రార్థన, నా శక్తి, నా ఉపవాసం, నా నిష్ఠ అనుకుంటావు. అప్పుడు యేసే లోపల అలా కూర్చునే ఉంటాడు. లోపల దేవుని ఆత్మ అలాగే ఉంటుంది. నువ్వు చూడు అంటదంటే దేవుడు చూస్తా ఉంటే ఏమి ఉండదు ఆడ. యేసయ్య నీలోంచి చూడాలి, యేసయ్య నీ చేతుల్లోంచి తాకాలి, యేసయ్య నీలో ఉన్న యేసయ్య నీ నోట్లోంచి మాట్లాడాలా, ఆయన స్వరం మనం అవ్వాలా. అందుకని యేసయ్య నామంలో అంత శక్తి ఉంది. అందుకని యేసు నామంలో జరుగును గాక అంటే అర్థం ఏంటంటే నా ప్రార్థన బట్టి కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు, యేసు నామముని నేను నమ్ముతున్నా. నా విశ్వాసం యేసు చేసిన దాంట్లో పెడుతున్నాను కాబట్టి యేసు నామంలో జరుగుద్ది అని నమ్మకం.